ప్రభు అయిన యేసు నామములో వందనములు. అందరికీ శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదినము యేసయ్య పలికిన మాటల ద్వారా అనేకమైన నూతన సత్యాలు నేర్చుకొనుచు బైబిల్లో ఉన్న అనేకమైన చారిత్రాత్మక విషయాలు మనం గ్రహిస్తూ పరలోక మర్మములు బయలుపరచడానికి వచ్చిన యేసు ప్రభువును అనుసరించి ఆయనకిష్టమైన విడలుగా జీవించడానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మనలను సహాయపడుతున్నాడు. అందులోకి ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. రండి, ఈరోజు యేసయ్య మాట అనే కార్యక్రమంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి 12 వచనాలు ఈ దినము ధ్యానించుకుందాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మిచ్చు యోహాను, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియరూపకమగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలైనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు అతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బండ్రోతులను పంపి చెరసాలలో యోహానును తలగొట్టించెను. వాడతని తల పల్లెములు పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పలికిన అనేకమైన క్రొత్త విషయాలను మనము ధ్యానించబోతున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు దినములో జరిగిన సంఘటన. హేరోదు కుటుంబంలో వారికి పుట్టిన కుమారులందరికీ హేరోదు అనే బిరుదు మాత్రమే వస్తుంది. సో అందులో రాజైన హేరోదుకు 4 కుమారులు. అందులో మరి హేరోద్ ద గ్రేట్ ఫస్ట్ హేరోదు, అర్కిలయు 2 కుమారుడు, 3 కుమారుడు మరి అంతియోప, 4 కుమారుడు ఫిలిప్పు. ఇలా 4 కుమారులు హేరోదుకుంటిరి. అందులో రోమియోలు ఈ యూద దేశాన్ని లేక యూద ప్రదేశాన్ని వారు మరి పరిపాలిస్తున్న దినాల్లో 4 సంస్థానానికి ఈ యొక్క హేరోదు అధికారిగా నియమించడం జరిగింది. ఆ 4 ప్రదేశాలు ఏది అంటే, 1 పలస్తీనా, 2ది పెరియా, 3దిగా యోర్దాను ప్రదేశాలు, 4దిగా మృత సముద్రము ప్రాంతం. ఈ 4 సంస్థానానికి చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలన దినాల్లో ఆయన తన తమ్ముడు ఫిలిప్పు భార్య చాలా అందగత్యాన్ని చూచి తను మోహించబడి మరి తన తమ్ముడిని హతమార్పించి తన భార్యను ఇతను చేర్చుకున్నాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను అనేకమైన
జీవిత రహస్యాలను గమనించి అనేక మందికి మందలించి గద్దించి పరిచర్య చేసే దినాలవి. కనుక హేరోదు మరి యోహానుతో కలిసినప్పుడు, లేక యోహాను హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి మందలిస్తాడు. నువ్వు చేసింది తప్పు, నువ్వు రాజు కావచ్చు, కానీ నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యను నువ్వు ఉంచుకోవడం చాలా తప్పు చేశావని చెప్పి మందలించినప్పుడు రాజుగారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పినందుకు 4 సంస్థానానికి అధిపతి అయినటువంటి హేరోదు యోహానును చెరసాలలో వేయించేశాడు. చెరసాలలో బంధించబడినటువంటి యోహాను మరి తను చెరసాలలో ఉంటున్నప్పుడు అదే సమయంలో యేసు ప్రభువారు అద్భుతంగా సువార్త పరిచర్య చేస్తూ అనేక మంది జీవితాల్లో అద్భుతాలు, స్వస్థతాలు, పరలోకపు మర్మములు వివరిస్తూ ఉన్నప్పుడు హేరోదు చెవిలో ఆ మాట పడింది. అప్పుడు హేరోదు రాజు ఏమనుకుంటున్నాడంటే, ఖచ్చితంగా నేను చంపినటువంటి యోహాను యొక్క ఆత్మ ఇతనిలో ఉంది, అందుకే ఇన్ని అద్భుతాలు ఈయన చేయగలుగుతున్నాడు అని చెప్పి ఆ రోజుల్లో ఆయన కంగారు పడటం అనేది జరుగుతుంది. ఎందుకు యోహాను ఆత్మ యేసులో ఉంది అని అనుకుంటున్నాడు అంటే, యోహాను ఈ యొక్క హేరోదు రాజును మందలించిన తర్వాత చెరసాలలో ఆయనకి వేయించి అనేక సంవత్సరాలు చెరసాలలో ఉంచబెట్టినప్పుడు ఒక జన్మదిన సందర్భంగా తన కుమార్తె, హేరోదియకు పుట్టినటువంటి కుమార్తె సలోమి అద్భుతమైన నృత్య ప్రదర్శన చేస్తూ అందరికీ మరి తన్మయం చేసినప్పుడు అందరూ కూడాను ఎంతగానో విస్మయం చెందారు, ఆశ్చర్యపడ్డారు. ఆ జన్మదినం సందర్భంలో ఆ అమ్మాయి చేసిన నృత్య ప్రదర్శనలో తండ్రి కూడా తన్మయం చెంది, అమ్మా నీకేం కావాలో కోరుకో, నా పుట్టినరోజు సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి నాట్యము నువ్వు నాట్యమాడి ఉన్నావు కాబట్టి నువ్వు ఏం కోరుకున్న దేశంలో సగభాగమైన నీకు ఇస్తానని చెప్పి చాలా అద్భుతమైన వరాన్ని కోరుకోమని చెప్పినప్పుడు పరుగులెత్తుకొని తన తల్లి దగ్గరికి వెళ్ళి హేరోదియకి అడుగుతుంది అనమాట, అమ్మా నాన్నగారు నాకు ఈ యొక్క జన్మదిన సందర్భంగా నీకేం కావాలో కోరుకో అన్నాడు. నేనేం కోరుకోవాలి చెప్పమ్మా అన్నప్పుడు తల్లి ఒక భయంకర సలహా ఇచ్చింది. ఎందుకంటే యోహాను వారి దాంపత్య జీవితం గురించి అనేకమైనటువంటి అభ్యంతరపు ఆటంకపు మాటలు పలికి ఉన్నాడు. కనుక యోహాను పేరెత్తిన వెంటనే ఆ స్త్రీకి మరి హేరోదియకి ఎంతో కోపము రగిలిపోతుంది. అందుకే ఆయన బ్రతకకూడదు, చచ్చిపోవాలి అని చెప్పి తలంచుకొని మరి బాప్తిస్మిచ్చే యోహాను తల నాకు ఒక పళ్ళెంలో పెట్టి నాకు తెచ్చి ఇప్పించండి నానా అని చెప్పి అంటే, మరి తల్లి ఇచ్చిన సూచన మేరకు హేరోదు రాజు దగ్గరికి వచ్చి కుమార్తె సలోమి నాకు యోహాను తలకై కావాలన్నప్పుడు అక్కడ అనేక మంది పెద్ద మనుషులు, అనేక మంది గొప్ప గొప్ప వారు కూర్చున్నారు. ఆ భోజనానికి కూర్చున్నటువంటి వారి మధ్య తను ఆ మాటను తెలియచేస్తూ ఉంది. నాకు యోహాను తల కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు తన చుట్టూ భోజనానికి కూర్చున్న వారి మధ్య తన గౌరవానికి భంగం కాకూడదు అని బండ్రోతులకు పిలిపించి వారిని పంపించి ఆ తలకై తీసుకురామని చెప్పినప్పుడు వారు తల తీసుకొచ్చి మరి రాజు సముఖంలో అమ్మాయికి అందించడం జరిగింది. అందుకే రాజు, నేను యోహానుకు చంపించేశాను కదా, ఆయన తల కొట్టించేశాను కదా, బహుశా ఆయన ఆత్మ యేసు రూపంలో వచ్చి ఇన్ని అద్భుతాలు చేస్తుందేమో, ఇన్ని ఆశ్చర్య కార్యములు చేస్తుందని ఈ చతుర్థిపతి అయినటువంటి హేరోదు ఎంతగానో భయపడతా ఉన్నాడు. దేవునికి ప్రియ బిడ్డలారా, ఉదయకాశంలో యేసయ్య చెప్పే మాటలు మనం చూస్తున్నాం. ఎవరైనా కనుక పాపము చేసి తప్పిదానికి అలవాటు పడిపోయి తమ జీవితంలో గనుక చేయరాని దుష్కార్యములు చేసినప్పుడు వారి జీవితంలో భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. వారి జీవితానికి ఒక సందేహం అనేది కృంగదీస్తూ ఉంటుంది. వారు అనేక విషయాల్లో సతమతమవుతూ ఉంటారు. యేసు ప్రభువును గురించి చూసినప్పుడు యోహానుకు చంపించినటువంటి హేరోదు రాజు ఎంతో కలవరపడుతున్నాడు, ఎంతగానో కృంగిపోతున్నాడు.
ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తను ఎంతగానో భయపడుతూ ఉన్నాడు. సో ఒక మాట మనం గమనించాలి, దేవుని యొక్క బిడ్డలైన మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రాజ్య అన్వేషకులుగా ఉన్నటువంటి మనము వాక్యానికి అనుకూలంగా జీవించడానికి, ఆత్మీయంగా జీవించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి యథార్థంగా ఉండి దేవుని యొక్క వాక్యం బట్టి జీవించినప్పుడు ధైర్యంగా మనం ఉండగలం. హేరోదు రాజు చేసినటువంటి ద్రోహ కార్యాన్ని బట్టి ఒక సేవకునికి ఆయన హతమార్చడానికి, బలిగొనడానికి ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు తను భయపడుతున్నాడు. యేసయ్య చేసే అద్భుతాలు చూసినప్పుడు కూడా భయపడుతున్నాడు. సమాజంలో ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. ఎవరైతే ఒకరి మీద ఈర్ష్యభావంతో హత్యను చేయడానికి, అనేక మంది అనేకమైనటువంటి భయంకరమైనటువంటి నష్టము కలిగించడానికి వారు తెగించుకుంటారు. అలాంటి వారి పరిస్థితి ఏమిటి అంటే, జరిగినటువంటి ఆ పరాభవాన్ని బట్టి వారు ఎప్పటికీ గిల్టీగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పటికీ వారు ఒక ఆందోళన చెందుతూనే ఉంటారు. అయితే యేసు ప్రభువులో యథార్థంగా జీవించిన వారు ఎప్పుడు ధైర్యవంతులుగా సాహస కార్యములు చేస్తారు. దేవునికి మహిమకరంగా వారు జీవిస్తారు. ఏ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి అమూల్యమైన మాటను జాగ్రత్తగా మనం ధ్యానించుకుందాం. హేరోదు అధికారి అవ్వచ్చు, 4 సంస్థానానికి అధికారి కావచ్చు, కానీ తను చేసిన పాపానికి ఖండించిన వ్యక్తిని హతమార్చాడు. ఇప్పుడు యేసు ప్రభువును చూసి ఆయన భయపడుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తాం, ఎప్పుడైతే మనం ధైర్యంగా మనము తన పట్ల విశ్వాసం కలిగి జీవిస్తామో, పాపాన్ని ఖండించి పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవించినప్పుడు మన జీవిత బ్రతుకు కాలం అంతా కూడా మనము ధైర్యంగా ఉండగలము. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకంలో మార్పు కావాలని ప్రజల జీవితంలో కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. తను జీవిస్తున్న విధానాన్ని విడిచిపెట్టి దైవికమైనటువంటి విధానంలో భక్తి విశ్వాసం కలిగి జీవించటంలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని ప్రభు కోరుతున్నాడు. పాపము చేస్తూ జీవితం గడిపినప్పుడు ఇలాగే జీవితంలో ఎన్నడూ కూడాను ధైర్యం అనేది ఉండదు. ఎప్పుడు చూస్తే వారిలో ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది. వారి పాపాన్ని ఖండించినందుకు ఎలాగైనా హత్య చేయడానికైనా వారు తెగించుకుంటారు. కానీ వారు చేసింది తప్పు అని మాత్రం గ్రహించరు. ఇది లోకానికి ఉన్న నైజం, ఇది లోకంలో ఉన్న పరిస్థితులు ఇది. కనుక దేవుని బిడ్డలైన మనం ఇది గుర్తుంచుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, ఇదిగో యోహాను యొక్క మరణం గురించి, హేరోదు యొక్క ఉగ్రరూపం గురించి మేము తెలుసుకున్నాం. నాయనా, ఈరోజు పాపం చేసిన ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది. వారి జీవితంలో ఎవరి వారికి గద్దిస్తున్నారో వారు మరణిస్తేనే కానీ వారి మనసు ఒప్పదు. అయితే ఆత్మస్వరూపిన దేవుడో మీరు పరిశుద్ధంగా జీవించే వారికి ఆత్మను ఇచ్చి బలపరిచి మీ శక్తితో నింపి మీ మహిమ కొరకు వాడుకుంటున్నారు. నానా, ఈ దినము మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీ చిత్తానికి అనుకూలంగా సమస్త కార్యాలు జరిగించండి. కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ దినచర్య అంతటిలో మీరు మాకు తోడై ఉండి ప్రతి విధమైనటువంటి కీడు నుంచి కాపాడి రక్షించి సత్ ఆలోచన సత్ విషయంలో ప్రభువుని మేము మనసు పెట్టి జీవించే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.